ఈ దేశంలో హిందువులకు రాముడికి దండేసే హక్కు లేదా? కనీసం పురాతన ఆలయాలను పునరుద్ధరించుకునే హక్కు కూడా లేదా? రఘురామకృష్ణరాజు గారిపై జరిగిన దాడిని ఎలా అర్థం చేసుకోవాలి? నిజాలు విశ్లేషిద్దాం రండి. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందో తెలుసా? సాక్షి పత్రికలో రఘుకుల రాముడిని పట్టించుకునే నాదుడే లేరా అని అర్థం వచ్చేలా వచ్చిన ఒక కథనం నుంచి. అవును, ఇది సాక్షాత్తు రఘురామకృష్ణరాజు గారే ఆయన వీడియోలో చెప్పారు. మరి సాక్షి పత్రికకు ఇంత అర్ధాంతరంగా ఉండి నియోజకవర్గంలోని ఆకువీడు గ్రామంలో ఉన్న పెద్దపేటలోని ఒక పురాతన రామాలయం పైన ఎందుకు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక ప్రణాళికాబద్ధంగా జరిగిందా? సాధారణంగా ఆలయాలు ఎండోమెంట్ పరిధిలో ఉంటాయి. అక్కడున్న ఆలయాన్ని పునరుద్ధరించాలనుకుంటే ఎండోమెంట్ అధికారులను సమీక్షించడానికి పంపిస్తే సమస్య ముగిసిపోయేదేమో. అధికారులను ఎవరైనా అడ్డగించి ఉంటే శాంతి భద్రతలు కాపాడే పోలీస్ వ్యవస్థ ఉండనే ఉంది. కానీ ఎమ్మెల్యే గారే నేరుగా సంఘటనా స్థలానికి వెళ్లారు, మాట్లాడారు. టీటీడీ నిధులు కాదు, సొంత డబ్బులతో ఆలయం కడతాం, ఎవడు అడ్డొస్తాడో చూస్తాను అని తన సత్తా ఏంటో చూపించారు రాజుగారు. లోగడ అంబేద్కర్ విగ్రహం విషయంలో కూడా ఇంతే. జరిగిన విషయాన్ని పక్కన పెట్టి అక్కడ రాటపాతి తన పౌరుషాన్ని నిరూపించుకున్నారు. మరి రాజుగారు ప్రతి సమస్య విషయంలోనూ ఇంతే ఆవేశంగా స్పందిస్తున్నారా? ఇదే స్థాయిలో వీడియోలు, సోషల్ మీడియా కవరేజ్లు ఆ ఊరిలోని ఆసుపత్రి, విద్యాలయం బాగు చేసినప్పుడు ఎందుకు రాలేదు? మీరు ఒక డిప్యూటీ స్పీకర్, మీకు కేంద్రం ఇచ్చిన బలమైన సెక్యూరిటీ ఉంది. మీ ఊర్లో నీలిరంగు జెండాలు ఉన్నాయని మీకు తెలియదా? అక్కడికి వెళ్తే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయని కూడా మీకు తెలీదా? తెలిసే వెళ్ళారా? వాళ్ళు ఉన్నారని నన్ను ఆగమని చెప్తావా? నేను ఎందుకు ఆగాలి అని మీరు గీంకరించవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి కదా, ప్రజల్ని సంయమనం పాటించమని అడగాల్సిన బాధ్యత మీదే కదా. మీరే ఆవేశాలకు లోనైతే ఎలా? ఈ విషయం నుంచి కాస్త వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం. లోగడ ఒక ఇంటర్వ్యూలో తమ సన్నిహితులు తనని జాతీయ పార్టీలో చేరమని అడిగారని, అది వినకుండా వైసీపీలో చేరడం చాలా పెద్ద పొరపాటని, ఇప్పుడు రిగ్రెట్ అయ్యానని ఆయన చెప్పిన విషయం అందరికీ గుర్తుండి ఉంటుంది. అదే ప్రణాళికతో బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ సీట్ ఆశించి భంగపడ్డానని, సోము వీర్రాజు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా నర్సాపురం ఎంపీ సీట్ తనకి దక్కలేదని ఇంతకు ముందు రాజుగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. అప్పుడు మేము ఎవరో విషయం నమ్మలేదు. జగన్ చెప్తే బీజేపీ ఎందుకు గెలుపు గుర్రమైన రఘురామని వదిలేసుకుంటుంది అనుకున్నాం. కానీ తర్వాత అర్థమైంది, నర్సాపురం సీటు వదిలేసుకుంది బీజేపీ కాదు, వైసీపీ అని. ఎలా అంటారా? క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోటైన నర్సాపురం ఎంపీ సీట్ నుంచి ఒక బీసీ మహిళకు కేటాయించిన వైసీపీ ఆ వైనాన్ని చూస్తేనే అర్థమవుతుంది కదా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటే వైసీపీ నుంచి పోటీ పెట్టడానికి ఒక్క క్షత్రియ సామాజిక వర్గం వారు కూడా దొరకరా? అంటే వైసీపీకి బీజేపీకి మధ్యన రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు రఘురామకృష్ణరాజుకైనా ఇవ్వద్దు కానీ సీటు మాత్రం మీరే పెట్టుకుపోండి అనే విధంగా ఏదన్నా ఒప్పందం జరిగిందా? ఆయన మాటలు బట్టి అదే అర్థమవుతుంది. ఇలా తనను జాతీయ పార్టీకి దూరం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన గెలిచి మోడీ, అమిత్ షాల దృష్టిని ఆకర్షించడానికి ఆర్ఆర్ఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారా? ఇది నా మాట కాదు, ప్రజల్లో వినబడుతున్న గుసగుసలు. ఒకసారి ఊహించుకోండి, ఒక 2,000 మందితో కాషాయ జెండాలు పట్టుకుని రఘురామకృష్ణరాజు గారు ఒక ర్యాలీగా నడిచొస్తుంటే ఏ స్థాయిలో ఉంటుందో. అదే జరిగితే హిందూ ఓట్ల రఘురామకృష్ణరాజు తీసుకురాగలడు అని నిరూపితమైతే బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన వైపు మొగ్గు చూపదా? ఇప్పుడు మరి ఆర్ఆర్ఆర్ గెలిచినట్లే కదా. సాధారణంగా ఇలాంటి మతానికి, ముఖ్యంగా హిందుత్వానికి సంబంధించిన వ్యవహారాలు బీజేపీ పార్టీ నుంచి ఆశిస్తాం. కానీ విజ్ఞతతో వ్యవహరించే శ్రీనివాస్ వర్మ గారు కానీ, బీజేపీ కురువృద్ధులు పాక సత్యనారాయణ గారు కానీ ఇలాంటి వివాదాలను ఎప్పుడు ముందుకు తీసుకురాలేదు. వాళ్లే తలుచుకుంటే ఇలాంటి మత రాజకీయాలు రోజుకొకటి చేయలేరా? మీరు అడగొచ్చు, అక్కడ అడ్డుపడుతున్న క్రైస్తవులు ఏ తప్పు చేయలేదా? ఎందుకు రాజుగారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? ముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా తప్పు మొత్తం అక్కడున్న క్రైస్తవులదే. ఈ దేశంలో మతం వ్యక్తిగతం మాత్రమే. మీ ఇంటిలోకి చొరపడి దౌర్జన్యంగా రాముడి విగ్రహాన్ని పెడితే అప్పుడు అడగండి. కానీ మీ వీధిలో గుడిని పునర్నిర్మించొద్దు అనడానికి ఏ హక్కు లేదు. మీ అమాయకత్వాన్ని ఆసరగా తీసుకుని మీలో మూర్ఖత్వాన్ని నింపి ముందుకు నెట్టాలి అనుకుని మీ కుల నాయకుల, మత నాయకుల ఆగడాల నుంచి బయటకు రండి. మీరు చేసిన భౌతిక దాడి, మీరు ఆరాధించే క్రీస్తు చెప్పిన
తాను వలె పొరుగువారిని ప్రేమించు అనే క్రీస్తు చెప్పిన మాటలకు పూర్తి వ్యతిరేకం. మీరు జైలుకు వెళ్తే మిమ్మల్ని రెచ్చగొట్టే ఏ నాయకుడు కనీసం మిమ్మల్ని కలవడానికి కూడా రాడు. సరికదా? నాశనం అయిపోయేది మీ జీవితాలే. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ ఎవరికి వారికి నచ్చిన మతాన్ని యథేచ్ఛగా పాటించుకోవచ్చు. అడ్డుకుంటే అంబేద్కర్ని అవమానించినట్టే. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు రాజకీయ నాయకుల కోసం, సినిమా హీరోల కోసం, కులాల కోసం, ఆఖరికి బ్యానర్ల కోసం కూడా కొట్టుకున్నారు. కానీ మత విద్వేషం ఎప్పుడూ లేదు. తమ రాజకీయ లబ్ధి కోసమో, మెజారిటీ హిందువుల ఓట్ల కోసమో నాయకుల ఆడే వికృత క్రీడలో బలి కాకండి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. ఈ సమస్యకు పరిష్కారం ఉంది. పెద్దలందరూ కలిసి రావాలి. మత సామరస్యాన్ని చాటి చెప్పేలాగా అందరూ కలిసి రామాలయాన్ని కట్టాలి. రఘురామకృష్ణరాజు గారి మాట వినకపోవచ్చు, కానీ రాజకీయ ఉద్దండు అదే ఊరి నివాసి అయిన బాపిరాజు గారి మాట ఆ ఊరి వాళ్ళు గౌరవం ఇవ్వరు అని ఖచ్చితంగా నేను అనుకోవట్లేదు. అలాగే మోషన్ రాజు గారు, మీరు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక స్పీకర్. ఈ మధ్యనే మిమ్మల్ని మీరు హిందూగా ప్రకటించుకున్నారు. మీరు చెప్తే చుట్టుపక్కల క్రైస్తవ సోదరులు కట్టుబడతారు అని మా అందరికీ నమ్మకం ఉంది. దయచేసి ముందుకు రండి. వీళ్లే కాదు, శ్రీనివాస్ వర్మ గారు, పాకా సత్యనారాయణ గారు, పులపర్తి రామాంజనేయులు గారు, తోట సీతారాం లక్ష్మి గారు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు, ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు అందరూ కలిశారండి. ఈ రామాలయం రక్తంతో తడిచిన నేలపైన కాదు, రాముడు చూపిన ప్రజా సంక్షేమ రామరాజ్యపు పునాదులపై నిలబడాలి. ముట్టుకుంటే అంటుకుంటుందని ఈ రోజు మౌనం వహిస్తే పచ్చని గోదావరి జిల్లా మత విద్వేషపు మంటల్లో కాలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాట్సాప్ల ద్వారా ఎంతో విద్వేషం ప్రజల మనసుల్లో చేరిపోవడం మొదలైంది. మిమ్మల్ని చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాం. కలిసి రండి. ధన్యవాదాలు. జై భారత్.